హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైరీస్. సో ఇవాల్టి రెసిపీ వచ్చి 3 గ్రీన్స్ పచ్చడి, అంటే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పచ్చడి. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకున్నాను. నేనైతే ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ థిక్ బాటమ్ ఉండే కడాయి వాడుతున్నాను. యాజ్ యూజువల్ ప్రతి వీడియోలో చెప్పినట్టు నేనైతే ప్యూర్ గానుగ నుండి ఆడించిన ప్యూర్ వేరుశనగ నూనె అయితే కుకింగ్ కి వాడేస్తున్నాను. ఇది ఏ స్టోర్ లో కొన్నాను వాళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడయ్యాక ఫ్రెష్గా పసుపు అండ్ ఉప్పులో వాష్ చేసిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. స్టీల్ కుక్వేర్ వాడినప్పుడు మాక్సిమం ఇలాంటి వుడెన్ స్పూన్స్ వాడితే ఈజీగా ఉంటుంది. ఈ పుదీనా, కరివేపాకు, కొత్తిమీర బాగా వేగాలి అంటే ఆలూ స్మాషర్ ఉంటుంది కదా, దాంతో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఈజీగా ఫ్రై అయిపోతాయి. క్రిస్పీగా అయ్యేంత వరకు వాడ్చుకోవాలి. ఇప్పుడు మిక్సర్లోకి వేయించుకున్న గ్రీన్స్ అండ్ కొన్ని వాటర్ అండ్ స్పైస్కి తగ్గట్టు కారం పొడి అండ్ సాల్ట్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. పులుపు కోసం చింతపండు అయినా యాడ్ చేయాలి, లేకపోతే లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేయాలి. చింతపండు కావాలి అనుకున్న వాళ్ళు ఈ మిక్సీలోనే చింతపండు యాడ్ చేసి ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలి. లేదా నిమ్మకాయ రసం మేము వాడుతాము అంటే అన్నం తినేటప్పుడు నిమ్మకాయ రసం వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే బాగుంటుంది. ఇంకా మన ఫైనల్ స్టెప్ వచ్చేసి పోపు వేసుకోవాలి. పోపుకి కొంచెం ఎక్కువగానే నూనె వేసుకుంటే రుచిగా ఉంటుంది. పోపు వేసుకున్నాక ఇందాక మనం బ్లెండ్ చేసుకున్న పచ్చడి వేసుకొని జస్ట్ ఒక 1 to 2 minutes లైట్గా వాడ్చుకుంటే చాలు, సరిపోతుంది. చూసారా, చాలా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్నాను. సో మన గ్రీన్స్ పచ్చడి ఈజ్ రెడీ టు బి సర్వ్డ్ హాట్. సో ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టే హ్యాపీ, స్టే హెల్తీ. బాయ్.